విజయనగరం టౌన్ 34వ కార్పొరేటర్ బాలి పైడ్రాజు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇంద్రనగర్ మహాసిద్ధం సభలో రేపు రానున్న ఎన్నికల్లో భాగంగా ఈ సభకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని, మంచినీటి కొరతని తీర్చిదిద్దాము. రాబోయే ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మీకు ఇచ్చే 2 ఓట్లు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్కి ఓటు వేసి గెలిపిస్తారని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, బాలబ్రహ్మారెడ్డి, బాలప్రతాప్ మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరేంటి దేశ నాయకులు అందరూ కూడా దేశ నాయకులు కొట్టడానికి పెట్టారు. మరి బ్రహ్మాండంగా మరి 30 రోజులు బట్టి కుమ్మర్ మాస్టర్ గారు శిష్యుడు నేను కుమ్మర్ మాస్టర్ గారు ఆ రోజులు కూడా 30 రోజులు బుర్రగట్టించాం. 30వ రోజు అనకపిల్లో ఆఖరి కథ ఆడి విషనాలను చేరుకున్నాం. విషనాలను చేరుకునేసరికి ఈ అమ్మాయికేమో అర్హత పొంది అటు గుంకలలో కానీ ఇటు సారికలో కానీ సుమారు 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇల్లు స్థలాలు ఉచితంగా ఇచ్చింది గవర్నమెంట్. అదే సమయంలో ఇంకా అప్లికేషన్ పెట్టాం, మాకు ఇంకా ఇల్లు రాలేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలిపించండి, మీ అందరికీ కూడా ఇచ్చిన లంచాలు అడిగితే మా కోట్లు అయితే మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము లంచాలు అడుగుతున్నాం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా చెప్పండి, మేము అడుగుతున్నాం లంచాలు అడిగితే మా కోట్లు అయితే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వందలాది వేలాది మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన ఇల్లు స్థలాలు ఎవరిని ₹1 అంత చూడాల. ఇచ్చిన మంచినీటి సమస్య ఉందా అంటే మీరు మర్చిపోయి ఉన్నారు. ఎప్పుడు కుళాయిలు వస్తాయని సినిమాలకు కూడా వెళ్ళని రోజులుండి